ఈ కాన్సెప్ట్ శుభమాలోక్ అని ఒక ఆయన చేశాడు నవదుర్గల మీద. ఇంగ్లీష్ లో ఉంటుంది, యూట్యూబ్ లో దొరుకుతుంది, ఎవరన్నా చూడాలనుకుంటే చూడవచ్చును. ఓకే, మూడవది ఈవిడ పేరు చంద్రఘంటిక లేదా చంద్రఘంట. చంద్రఘంట అన్న ఆవిడ మీకు మూడవ దీనిలో కనిపిస్తుంది. శివుణ్ణి సాక్షాత్కారం చేసుకున్న తర్వాత చంద్రఘంటగా మారి పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. ఓకే, ఈవిడ కూడా మీకు చూస్తే పిండజ ప్రవరారూఢ. సో ఈవిడ ఇప్పుడు పిల్లల్ని కనడానికి రెడీగా ఉంది. ఓకే, చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. ఈవిడ పిల్లల్ని కనడానికి రెడీగా ఉంది. ఇప్పుడు శివుడు పార్వతి కలిపి యజ్ఞం చేస్తున్నారు. ఎలాగా అంటే ఈ లోకాన్ని పాపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, కానీ చంద్రఘంటిక అని ఉంది కదా, చంద్ర అన్న పదం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఎత్తు పల్లాలని చూడవలసి ఉంటుంది జీవితంలో. ఓకే, ఎందుకంటే చంద్రుడు చాలా ఎత్తు పల్లాలని చూస్తూ ఉంటాడు, నిత్యము పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. రెండవది, చంద్రుడికి చాలా పెద్ద అపనింద మోయవలసి వచ్చింది. గురువు గారి యొక్క భార్యని తారని తీసుకొని వెళ్ళిపోయాడన్న పెద్ద అపకీర్తి వచ్చింది. నిజానికి చంద్రుడి ఆ తప్పులో చంద్రుడి పాలు చాలా తక్కువ ఉంది, తార పాలు చాలా ఎక్కువ ఉంది. కానీ ఎక్కువగా మీకు బాధపడ్డది చంద్రుడు, ఎక్కువగా ఆ నిందని మోసింది చంద్రుడై ఉన్నాడు. ఓకే, కనుక నిందలు మోయవలసిన అవసరం రావడం, చాలా మంచి పని చేస్తున్నా, ఎందుకంటే క్రియేటివిటీ ఇప్పటిదాకా ప్రపంచంలో లేని దాన్ని తయారు చేయడానికి, లేకపోతే ప్రపంచాన్ని మార్చడానికి, లేకపోతే ప్రపంచానికి ఉపయోగపడే పని చేయడానికి, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ తృతీయ పాదంలో ఉన్నవి. అంటే 6 డిగ్రీల 40 నిమిషాల మధ్య నుంచి 10 డిగ్రీల మధ్యలో ఉన్న ప్లానెట్ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ తృతీయంలో ఉన్న ప్లానెట్ లేదా తృతీయంలో ఉన్న గ్రహము లేకపోతే లగ్నము చాలా పవర్ఫుల్, చాలా చాలా బలమైనది. ఎందుకంటే దుర్గా ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శక్తి. మొదటిసారిగా ఆవిడ శక్తిగా మారింది, శివుడి పక్కన నిలబడి శివుడికి శక్తిని ఇచ్చింది అన్న అర్థంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇవి చాలా రహస్యంగా కనబడతాయి, మనకి పూర్తిగా అర్థం కావు. ఈ దుర్గల గురించి తెలుసుకుంటున్నప్పుడు చాలా నిగూఢంగా ఉంటుంది, అర్థం కావు. చాలా రోజులు ప్రయాసం చేసి బుర్ర కొట్టుకుంటే తప్ప అంత డైజెస్ట్ కావు, లోపలికి వెళ్ళి కూర్చోవు. ఇవి బుర్రని తొలిచేస్తూ ఉంటాయి. ఏమిటిది, ఇలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది అని. ఈ కిందనున్న ఈవిడ వాహనాన్ని చూడండి, ఆవిడ అప్పుడే ఏమంటారు పులి వాహనం ఎక్కి కూర్చొని ఉంది. ఎప్పుడైతే ఈ వాహనాలు మీకు ఇలాంటి అంటే పులి, సింహము ఇలాంటివి ఉన్నాయో అవి గట్టిగా ప్రయత్నం చేయడానికి మనిషిని ఉసిగొల్పుతాయి. ఓకే, మొదటి వాహనాన్ని తీసుకోండి, ఆవిడ ఎద్దు మీద ఉంది. ఇందులోని ప్రయత్న లోపం ఉండవచ్చు. ఓకే, దీంట్లో ప్రయత్నం చేయడానికి మనిషి కొంచెం చేద్దాం లేదు, వాళ్ళు చేయలేము, ప్రయత్నం తక్కువ, ప్రయత్నం మీద కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఎప్పుడైతే మీకు ఈ ఫెరోషియస్ యానిమల్స్ అంటాం కదా, ఎప్పుడైతే ఇలాంటి సాధు జంతువులు కాకుండా ఉంటాయో అవి ఈ పులి, సింహము ఇలాంటివి ప్రయత్నాన్ని చూపిస్తాయి. బాగా ప్రయత్నించగలడు. ఓకే, ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకంటే ఆవిడ శక్తి రూపంలో ఉంది ఇప్పుడు, అందుకు ప్రయత్నం ఎక్కువ చేస్తుంది. ఓకే, తొందరగా రిజల్ట్స్ రావాలి, తొందరగా ఫలితం రావాలి. ఒకవేళ డబ్బు సంపాదన మీద ఉన్నాడు, తొందరగా డబ్బు సంపాదించాలి. లేకపోతే పెళ్లి చేసుకుందాం అనే వేటలో ఉన్నాడు, తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఈ తొందరపాటు కూడా కొంత మీకు ఈ తృతీయంలో పాదంలో కనబడుతుంది.